మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని వాక్కులను మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనం. ఇదిగో యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యమగు అర్పించే దహన బలులు నిత్య మాటలటకు నేను అక్కడికి వచ్చి నీతో మాట్లాడుటకు అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకుందును. ఈ వాక్యములో చివరి మాట అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకొందును. అక్కడికి వచ్చి మిమ్మలను కలుసుకొందును. కొన్నిసార్లు కొందరు మాట్లాడుతూ ఉంటారు, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, లేదు నేను ఇక్కడ ఉంటాను, మీరు నన్ను వచ్చి కలుసుకోండి మనుషులుగా. ఈరోజు ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. దేవుడు కలిసే స్థలం, దేవుని కలుసుకునే స్థలం. దేవుడు ఎప్పుడు మనుషులను వారి మధ్యలో ఉంటారు అనేది ఈరోజు ప్రాముఖ్యమైన సందేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో దేవునితో నిబంధన చేసుకున్న ఆయన్ని మనం కలవాలి. ఆయన్ని కలవాలంటే ఏదో కొందరు మనం చూస్తాం, కొంతమంది భక్తి చేస్తుంటారు భలేగా, అవసరాన్ని బట్టి ఆదివారం కనపడుతుంటారు, ఇక తర్వాత 2 ఆదివారాలు 3 ఆదివారాలు కనపడరు, అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటారు. ఖచ్చితంగా మొదటిగా దేవుని కలిసే స్థలం ఏదైనా ఉందంటే పరిశుద్ధ స్థలం, దేవుని ఆరాధించే స్థలం. అక్కడ మనం కలవాలి. దేవుణ్ణి ఈరోజు నేను కలుసుకుంటానికి అది ఆదివారం ఆరాధనే కావచ్చు, బుధవారం ప్రత్యేక ప్రార్థన కావచ్చు, ఇంకేదైనా ఉపవాస ప్రార్థన కావచ్చు. దైవ సన్నిధిలో ఎప్పుడు నీకు ప్రార్థన ఆహ్వానం వచ్చిందంటే అక్కడ దేవుణ్ణి నువ్వు కలుసుకుంటున్నావు, మనం కలుసుకుంటున్నాము అనే నిబంధన మనలో ఉన్నప్పుడు అక్కడ ఆయన కలుసుకునే స్థలం. ఇంకొక మాట మనం చూద్దాం. నిర్గమకాండములో 30వ అధ్యాయములో 6వ వచనం ఉంటుంది. సాక్ష్యపు మందసమనొద్ద నుండి అడ్డుతెర ఎదుట అనగా శాసనము మీద కరుణాపీఠమును నొద్దను నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఇక్కడ కూడా 2వ విషయంలో ఎప్పుడు కలుసుకుంటానంటాడు? శాసనం మీద, కరుణాపీఠం మీదను ఇదిగో నీవు ఉంచవలసినది ఏమై ఉన్నదంటే ఇదిగో దేవుని యొక్క శాసనము. దేవుని యొక్క శాసనము కరుణాపీఠము మీద నుంచినప్పుడు అక్కడికి వచ్చి నేను కలుసుకుంటాను. వాస్తవానికి దేవుడు కరుణాపీఠం మీద ఉండవలసినటువంటి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతారు. ఆత్మీయతలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, హృదయం అనేటువంటి దేవుని వాక్యం అనే శాసనాన్ని మనం అక్కడ ఉంచుకున్నప్పుడు వారిని దేవుడు అక్కడ కలుసుకుంటాడు. కొంతమంది హృదయములో వాక్యము కంటే, ప్రార్థన కంటే, విశ్వాసము కంటే ఎక్కువగా కోపదేశాలు, ఉద్రేక భావాలు, నానా విధమైనటువంటి కొన్ని పరిస్థితులు వారిలో పొడచూపటం వలన దేవుడు వారిని కలుసుకోలేకపోతున్నారు. ఒకటి ఈరోజు వాక్యం ఏంటంటే నేను అక్కడికి వచ్చి కలుసుకుంటానంటే వాక్యము చెప్తున్న మాట, ఇదిగో ఎక్కడ కలుస్తారంటే దేవుని శాసనము నీ హృదయం అనే పలక మీద ఎప్పుడూ రాయబడినట్లుగా ఉన్నప్పుడు ప్రభు అక్కడ నిన్ను కలుసుకునేటువంటి స్థలముగా ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 30వ అధ్యాయం 36వ వచనం, దానిని కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకునే ప్రత్యక్షపు గుడారములోను సాక్ష్యపు మందసము యొద్ద దానిని ఉంచవలెను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఇక్కడ మీరు గమనించాలి, ఏమై ఉన్నదంటే నేను కొన్ని విషయాలు అక్కడ చెబుతున్నటువంటి విషయములు మనం ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటూ లేఖనాలు తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు చూస్తే ఎప్పుడు కలుస్తానంటున్నాడు ప్రభు? ఇదిగో మీరు ఉంచవలసినటువంటి విషయంలో
అప్పుడు అక్కడ పరిశుద్ధముగా ఉండవలెనని వాక్యం అక్కడ చెప్తున్నటువంటి మాట. దానిలో కొంచెము ఇదిగో పొడ చేసినటువంటి నేను వారిని కలిసినటువంటి ప్రత్యక్షపు గుడారములలో ఉండవలెను. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట, హృదయములను పరిశుద్ధుల సహవాసముతోనూ పరిశుద్ధులతోనూ మనం ఎప్పటికప్పుడు ఆ పరిశుద్ధమైన వాటిని మనం రీచ్ అవుతూ ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే అప్పుడు అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అక్కడికి వచ్చి కలుసుకుంటాను అనేది మాటలో మనం చూస్తే, ఒకటి, శాసనములు మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. రెండు, దేవుడు నేర్పించినటువంటి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన్ని వెంబడించేవారు పరిశుద్ధతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ వారిని కలుసుకుందురని వాక్యం చెప్తున్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 6వ అధ్యాయము 18వ వచనములో, మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా, ఆకాశమును మహా ఆకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరములో నిన్ను పట్టునా. ఇక్కడ గమనించాలి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా అని వర్ణిస్తూ, ఆకాశము మహా ఆకాశము పట్టజాలనంతా ఇదిగో నీవు పట్టజాలవే, నేను కట్టబడిన ఈ మందిరములో నీవు పట్టునా. సరే, అందుకని ప్రభు అంటాడు, నేను ఆత్మస్వరూపిగా వస్తాను. ఆత్మస్వరూపిగా ఎక్కడ ఇద్దరు నా నామములో కూడి ఉంటారు, 2 3 నా నామములో ఆయన మందిరముగా, ఆయన సన్నిధిగా ఉంటే అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మొదటిగా వాక్యమై వస్తాడు దేవుడు, వాక్యమై వస్తారు. రెండవది, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ కార్యములు అక్కడ పనిచేస్తాయి. దేవుని వాక్యము అక్కడ చెబుతున్న మాటలు, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి. ఆయన మనల్ని కలుసుకున్నటువంటి అనుభవాలు దైవ సన్నిధి అని చెప్పాలి. యెషయా గ్రంథములో ఇక్కడ మీరు గమనించినట్లయితే హోషేయ గ్రంథం ఒకటి ఉంది. ముందు హోషేయ గ్రంథములు మనం చూస్తే 7వ అధ్యాయము 8వ వచనములో, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎవ్వరునూ త్రిప్పివేయలేనటువంటి అప్పము వంటి వాడైపోయాడు. చూసారా, ఒకప్పుడు దేవునితో కలిసినటువంటి ఎఫ్రాయిము, దేవునిలో కలిసిమెలిసి ఉండేటువంటి జీవితాలను ఈరోజు మనం చూస్తే, కొందరు దేవుణ్ణి కలుసుకోలేకపోవటానికి, దేవుడిలో ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే అన్యజనులతో కలిసిపోవటం. అన్యజనులతో ఎఫ్రాయిము కలిసిపోయాడు. కాబట్టి ఎఫ్రాయిము ఎవరు తెప్పలేని అప్పము అంటే ఒక చపాతీ అనుకోవచ్చు, ఒక అట్టు. చూడండి, వేసిన పెనం మీద వేసినట్టుంటే అది అలాగే వదిలేస్తే మాడిపోయి మసవుద్ది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరితో కలవాలంటే దేవుని సన్నిధి కలవాలి. మనుషులతో కలవటం వలన ఏమైపోయాడంటే, అన్యజనులతో కలవటం వలన ఇదిగో ఎవ్వరూ తెప్పలేని అప్పము వంటి వారైపోయారు. ఈరోజు ప్రభువుని కలుసుకోలేకపోవటానికి, ప్రభు వారిని కలుసుకోలేకపోవటానికి మూల కారణం ఏంటంటే, కొన్ని లోక సంబంధముగా వాటిలో కలిసిపోవటం వలన. ఎక్కడ కలిసిపోయారు, ఎక్కడ వారితో ఇదిగో లోకములో ఏకమైపోయారు. వాక్యం చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. మీరు గమనించాలి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిచి, మీలో ప్రతివాడు బయలును రీతిని కలుసుకొనిని తను తాను వశములో ఉన్న వారిని చంపివేయాలని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడున్న న్యాయాధిపతులను కొంతమందిని పిలిచాడు. పిలిచి దేవుడు మీతో కలిసి, దేవుడు మీతో నిబంధన చేసేటువంటి అనుభవాల మధ్యలో ఉండాలి అనేది మీరు గమనించినట్లయితే
మీలో కొన్ని బయలు వాటిని, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, వాటిని చంపాలి. వాటిని చంపితేనే నువ్వు దేవుడి సన్నిధిలో ఆయనలో నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్న మాట ఎఫెసీ పత్రికలో దైవజనుడు పౌలు 2వ అధ్యాయం 3వ వచనంలో మనము ఇక్కడ రాయబడిన మాటలు, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించింది చాలు. ఇదిగో కడము వారి వలె స్వభావములు సిద్ధముగాను దైవభక్తములైనటువంటి పాత్రలమై ఉంటిమి. ఇక్కడ మీరు గమనించాలి. ఒక పరిస్థితులు ఏమై ఉన్నది అంటే, ఇక్కడ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరుకున్నట్లుగా శరీరేచ్ఛలను అనుసరించింది చాలు. ఇప్పుడు దైవ భయభక్తులు కలిగి దేవుని యొక్క స్వభావమును సిద్ధముగాను దైవభక్తముగాను ప్రవర్తించాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. అప్పుడు దేవుడు వారితో ఉంటారు. దేవుని యొద్దకు వచ్చి కొందరు శరీర సంబంధమైన వాటిని చంపరు, దేవుని సన్నిధికి వస్తారు. బాప్టిస్టులు తీసుకున్నానని బలలో చేయిపెట్టే కొందరున్నారు. తిరిగి మరలా తాగుడికి వెళ్తుంటారు, ఆ వ్యసన బలహీనతలకు వెళ్తుంటారు. ఏం అవ్వలేదులే అనుకుంటారు, ఏం జరగదులే అనుకుంటారు, ఏం పర్వాలేదులే అనుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీర సంబంధమైన వాటిని చంపకపోతే దేవుడు వారిలో ఉండడు, వారిలో దేవుడి కార్యాలు కనపడవు. అదే వచ్చి మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొద్దకు రాకమునుపు శరీర సంబంధముగా జీవించిన జీవితాలు అవి వేరు. ప్రభుని వద్దకు వచ్చిన తర్వాత శరీర సంబంధమైన వాటిని చంపాలి. అప్పుడు మనం యేసుక్రీస్తులో జీవించిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని వ్యసనాలు వాటి యొక్క స్వాభావికమైనటువంటి వాటిని విడిచిపెట్టి ప్రభు యొక్క ఆత్మ సంబంధముగా దేవునితో మనము ఉన్నట్లు ప్రభుతో నడుచుకోగలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు వాక్యం అక్కడ చెప్తున్న మాట, ఖచ్చితంగా నేను వారితో కలుసుకుంటా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, వేశ్యతో కలిసిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడు, మీరు ఎరగరా? వారిద్దరూ ఏకశరీరులై యందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. వేశ్యతో కలిసిన వాడు ఏమైపోయాడంటే, వీళ్ళ యొక్క స్వాభావికమైన పరిస్థితులన్నీ కూడా ఇదిగో వారిద్దరూ ఏకమైపోయి ఉన్నారు. వీరిద్దరూ ఏకశరీరులు అయిపోయి ఉన్నారు. చూడండి, వేశ్య అనేది పాపం చేసే అక్రమాలలో పడిపోయి ప్రభు వాక్యముతో ప్రభుతో సహవాసము చేసి తిరిగి మరలా ఆ పాపములో, ఆ బలహీనతలో, ఆ లోపములో పడిపోయినప్పుడు ఖచ్చితంగా వీరు ఏమై ఉన్నారంటే ఏకమైపోయారు. అంటే ఆ పాపము చేసినటువంటి వేశ్య, ఆ పాపం చేసినటువంటి ఈ వ్యక్తి అప్పటి వరకు దేవుని మాటలు విని తిరిగి మరలా ఆ పాపములోనే ఉన్నట్లయితే వాక్యం చెప్తున్న మాట, వీరు ఏకశరీరులు అయిపోయారు. అంటే ఆమెలో ఉన్న దోషములన్నీ ఈ వ్యక్తిలో కూడా వస్తాయి, ఆమెలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ప్రభువు మాట్లాడుతున్న మాట, వేశ్యను రాళ్ళ తీసుకొని కొడుతున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఒకటే, ఇక శిక్షిస్తే నేను శిక్షించాలి, కానీ నేను శిక్షించను. ఇక మీదట నువ్వు పాపం చేయను. ఆ పాపం చేయటం వల్ల నీకు కీడు కలిగింది. నీకు మరింత కీడు కలగకుండా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళద్దు. ఈరోజు మనం గమనించాలి, ప్రభు ఎవరితో ఉంటాడు, ఎవరిని కలుసుకుంటాడు, ఎప్పుడు కలుసుకుంటాడు? నేను అక్కడికి వచ్చి కలుసుకుంటాను. ఒకటి, హృదయం అనే వాక్యము, శాసనములో దేవుని మాటలు నీ హృదయములో చక్కగా ముద్రించబడాలి. ప్రభు అక్కడ కలుసుకుంటాడు. 2, దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా మనం ప్రవర్తించాలి, అక్కడ నిన్ను కలుసుకుంటాడు. 3వది గమనించినట్లయితే, ఇదిగో దేవునితో మనము ఏక మనస్సు గలవారై ఉండాలి, లోకముతో కాదు.
అన్య జనులతో కాదు. అందుకని ఎఫ్రాయిమును గురించి అన్ని జనులతో ఏకమైపోయాడు కాబట్టి ఎవరో తెప్పలేని అప్పం వంటి వాడైపోయాడు. చివరిగా చెప్తున్న మాట, ఇదిగో లోక సంబంధమైన పాపం విస్తరించబడుతుంది. చిన్న చిన్న వయసులోనే పాపంలో పడిపోతున్నారు. చిన్న చిన్న వయసులోనే శరీరేచ్ఛలో పడిపోతున్నారు. దానివలన దేవుని దర్శనం, దేవుడిచ్చే కార్యాలు, దేవుడి ద్వారా పొందుకోవలసినటువంటి జీవితాలు కట్టబడలేకపోతున్నాయి. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీతో కలిసి ఉండాలని, ఆయనతో నువ్వు కలిసి ఉండాలంటే ముందు శరీర బలహీనతలైన, హృదయమునకు సంబంధించినైనా ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకో. దేవుడు అక్కడ నిన్ను కలుసుకొని ఆయన కృపలో నిన్ను భద్రపరిచి, ఆయన నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను నడవలసిన త్రోవలో ఆయన నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము ఇదిగోనైనా మిమ్మల్ని నేను కలుసుకుంటానని, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని మీ వాక్యం చెప్పారు. ప్రభువా, కలిసే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. పాపములోంచి విడిపించ, వ్యసనాల్లోంచి విడిపించ, దోషాలు తప్పించ, మీతో ఏకమై వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించేది కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ